Hello guys, following on my last week, mm, I have mailed like 20 instructors. నాకు నచ్చిన టెక్ స్టాక్ అండ్ ఆర్గనైజేషన్ చూస్ చేసుకున్న ఆర్గనైజేషన్ ఇన్స్ట్రక్టర్స్కి ఆల్మోస్ట్ ఒక 20 ఇన్స్ట్రక్టర్స్కి నేను మెయిల్ పెట్టాను. నాకు 5 రిప్లైస్ వచ్చాయి. అందులో నాకు 2 రిప్లైస్ నచ్చాయి. ఒక రిప్లై వచ్చేసి హీస్ ఫ్రమ్ ohio స్టేట్ యూనివర్సిటీ. ఆయన ఏమన్నాడంటే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాజెక్ట్స్ ఫర్ యాక్చువల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొంచెం ఉంది. బట్ వీఆర్ గోయింగ్ టు పోస్ట్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఇన్ 2026. సో ఆ ప్రాజెక్ట్స్కి నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ ప్రొఫైల్ మనం మూవ్ ఆన్ అవుదాము. మనము చూసాను, మా టీంకి నీ మెయిల్ నీ ప్రొఫైల్ నేను సెండ్ చేస్తాను అండ్ వీ వర్క్ టుగెదర్ హోప్ఫుల్లీ అనుకుంటే ఆయన రిప్లై ఇచ్చాడు. తెలీదు అది మనకు గుర్తుండదా, దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్ రైట్, వాళ్ళకి గుర్తుంటుంటుందా లేకపోతే లేదు. సో బట్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ మనం పింగ్ చేస్తూ ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీ డే. అండ్ ఇంకో రిప్లై వచ్చేసి షీఈస్ ఫ్రమ్ షీఈస్ ఫ్రమ్ బిట్స్పిల్ అని, రైట్ నౌ షీఈస్ వర్కింగ్ ఇన్ గూగుల్. తను ఏముందంటే నవంబర్ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి ఇట్స్ ఎ బెటర్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ఐ విల్ గివ్ యూ వన్ వి కాల్ ప్రజెంట్ పీపీటీ టైప్ అంది కానీ, బట్ ఆమె నాకు గిట్ హబ్ ఒక లింక్ ఇచ్చింది. ఆ లింక్లో ఏముందంటే మనం గిట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, గిట్ రిపాజిటరీస్ అంటే గిట్స్తో ఎలా మనం ఏమేమి చేయాలి ఈ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్లో అనుకుంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ గో త్రూ ఇట్. యా దట్స్ ఇట్. లైక్ నేను 8th రోజు పోస్ట్ చేశాను, 8th to 14th ఈ ఆల్మోస్ట్ ఈ 6 డేస్లో నేను చేసింది ఇది. అండ్ నేను మెయిల్స్ పెడుతున్నాను. అండ్ తర్వాత మన డిస్కార్డ్ గ్రూప్లు ఉంటాయి కదా వాళ్ళకి, ఆ ఆర్గనైజేషన్స్కి, ఆ ప్రాజెక్ట్స్కి. సో ఆ డిస్కార్డ్ గ్రూప్లోకి వెళ్ళి నా ఇంట్రొడక్షన్ నేను ఇచ్చుకుంటూ అండ్ ఆ ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో అవి తెలుసుకుంటూ ఉంటున్నాను. సో నేను బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను. ఐ డోంట్ నో వాట్ టు డూ. నాకు ఇట్లా ఏమంటారు, ఒక పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్టర్ అనే లేదు, పర్ఫెక్ట్ అతను ఏమంటారు వే అనేది లేదు. సో ఐ డోంట్ నో వాట్ టు డూ, బట్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. వస్తుంది పోతుంది. మనకి ఇంకో ఇయర్ ఉంది, అది కూడా వస్తుంది పోతుంది. బట్ ట్రై చేయకుండా రిగ్రెట్ అవుట్ కూర్చోవడం అనేది ఇట్స్ ఏ మిస్టేక్. ఓకే, సో చేద్దాం, వస్తుంది లేకపోతే లేదు. బీ విత్ మీ, లెట్స్ గెట్ సెలెక్టెడ్ ఇంటూ జీషాక్ హోప్ఫుల్. థ్యాంక్ యూ.